పుత్తూరు మున్సిపాలిటీలో అమ్మరాన్ని అంటిన సంబరాలు. రోజాకు మరోసారి స్థానం కల్పించడంతో పుత్తూరు చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చి ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని తమ నాయకురాలికి మరోసారి అవకాశం కల్పించిన జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మా అమ్మ రోజమ్మకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పుత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన రోజమ్మ మరోసారి ఆమెను గెలిపించి మరలా మంత్రిగా చూడాలని, అందుకుగాను మేమందరం ఆమె వెన్నంటే ఉండి ఆమెను గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, కౌన్సిలర్లు అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నగిరి నియోజకవర్గంలో రోజమ్మ గారికి టికెట్ ఏమైతే ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రోజమ్మ గారిని అమ్మ, చెల్లమ్మ అని భావించి మేడం గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎంతోమంది కుక్కలు కొండను చూసి మునగతాయి, కానీ అదంతా కుక్కలకే చేటు. అంటే ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు కుక్కలు. కొండ రోజమ్మ, ఆ నక్క ఎక్కడ ఉంది, నాగలోకం ఎక్కడ ఉంది, వీళ్ళంతా నక్కలు. రోజమ్మ గారు నాగలోకం టికెట్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఎంత ఉత్సాహంగా ఉండారో, కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉండారో, ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉండారో. రోజమ్మ గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేయడము, అందరూ కాడ టపాసులు పేల్చి స్వీట్లు పంచుకోండి. వైసీపీ కార్యకర్తలు లీడర్లే కాకుండా ప్రజలు కాడ మూకుమ్మడిగా మేడం గారికి టికెట్ రావడం, మేమందరం కాడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఆమెను గెలిపించడానికి ప్రతి ఒక్కరం కాడ నడుం బిగించి కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కాడ ఈరోజు మేడం గారు దగ్గరుండి అందరికీ పంచివ్వడంలో నంబర్ 1గా స్టేట్లోనే నంబర్ 1గా రోజమ్మ గారు చేయడం జరిగింది. నగరి నియోజకవర్గ ప్రజలందరి తరపున జగన్ గారికి నేను మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్న మా అమ్మకి మీరు సీట్ ఇచ్చి నగరి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్లడానికి చాలా సహాయం చేశారు. ఇప్పటి వరకు నగరి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు చేయనటువంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసిన